ఒక చీమ ఒక ఆఫీస్లో జాయిన్ అవుతుంది, మైండ్ బ్లోయింగ్ పని చేస్తుంటుంది, అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఆ ఆఫీస్కి CEO సింహం. సింహంకి పిచ్చెక్కిపోతుంది, ఏం పని చేస్తుంది ఇది, ఏం పని చేస్తుందని మురిసిపోతుంటుంది. రిజల్ట్ ఉత్పత్తి అంటారు చూడు, ఉత్పత్తి మైండ్ బ్లోయింగ్ వస్తుంటుంది, దాని ప్రొడక్టివిటీ టూ మచ్ ఉంటుంది. చీమ ఎంత హైలైట్ చీమ ఉంది, దీనికి సూపర్వైజర్ని పెడితే ఇంకెంత పని చేస్తుందో, ఇది ఎవ్వరు లేకుండానే ఇంత చేస్తుంది, దీనికి సూపర్వైజర్ పెట్టాలని సూపర్వైజర్గా జిల్ల పురుగు, మీరేమంటారు బొద్దింక అంటారు చూడు, మేము జిల్ల పురుగు అంటాం. జిల్ల పురుగుని దానికి సూపర్వైజర్గా అపాయింట్ చేస్తుంది ఏది సింహం. ఇక జిల్ల పురుగు వచ్చి అటెండెన్స్ రిపోర్ట్స్ ఇవ్వాలి నువ్వు అని కొత్త కొత్త రూల్స్ పెడుతుంది, నివేదికలు అటెండెన్స్ అంటది, అది అంటది, ఇది అంటది. చీమకు పిచ్చి పిచ్చి అవుతుంటుంది, ఇదేంటి జిల్ల పురుగు వచ్చింది ఏం చేస్తుంది అంటే, నువ్వు అటెండెన్స్ రోజు రావాలి చూడు, నువ్వు ఇది చేయాలి అది చేయాలని వెరైటీ రూల్స్ అన్ని పెడుతుంది. ఇక ఇవన్నీ అటెండెన్స్ ఇవన్నీ చూసుకోవడానికే స్పైడర్ని అపాయింట్ చేసుకుంటుంది. ఏ జిల్ల పురుగే స్పైడర్ని అపాయింట్ చేసుకుని స్పైడర్ అన్ని చూస్తుంటది. సింహం మురిసిపోతుంటది, రే ఏం పని చేస్తున్నారు అందరూ, అసలు ప్రొడక్టివిటీ ఎట్లుంది, రిజల్ట్ ఎట్లుంది, ముందు జరిగినట్టు జరుగుతుందా అనే దానికి ఈగను అపాయింట్ చేసుకుంటారు. ఈగ అన్ని అటెండెన్స్ లిస్టు అది ఇది సింహంకి అందజేస్తుంటది. ఎప్పటికప్పుడు మీటింగ్ అని పిలుస్తారు, ఆ రిపోర్ట్ ఇయ్యి అంటారు, ఈ రిపోర్ట్ ఇయ్యి అంటారు. చీమకు పిచ్చి పిచ్చి అవుతుంటది, ఇదంతా జరుగుతుంటది. ఆఫీస్ రూపురేఖలే మారిపోతాయి, ఒక హై ప్రొఫెషనల్ ఆఫీస్ అవుతుంది. సింహం రిపోర్ట్ అడుగుతుంది, రిపోర్ట్ ఈగ తీసుకుపోయి ఇస్తే మొత్తం పర్ఫార్మెన్స్ పడిపోయి ఉంటుంది, ఆఫీస్ మొత్తం లో అయిపోయి ఉంటుంది. అంత పడిపోయింటే ఇక ఏం చేయాలో అర్థం కాదు సింహకు, ఇదంతా ఎందుకు జరిగింది అని ఒక రీసెర్చ్ అనలిస్ట్ స్పెషలిస్ట్ గుడ్లగూబని అపాయింట్ చేస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇదంతా చూసి నాకు ఒక రిపోర్ట్ ఇయ్యు అంటే, గుడ్లగూబ ఎక్స్పర్ట్, దీంట్లో మస్తు శాలరీ ఇస్తాడు గుడ్లగూబకు. గుడ్లగూబ ఏడ ఏమేం పొరపాట్లు జరుగుతున్నాయని మొత్తం దాన్ని హిస్టరీ అంతా బయటకు తీసి అమేజింగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఏమిస్తుంది అంటే, అనవసరమైన సిబ్బంది ఎక్కువ ఉంది మీ ఆఫీస్లో, అవసరం లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు మీ ఆఫీస్లో, అందుకు ప్రొడక్టివిటీ తగ్గుతుంది, అనవసరమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏది గుడ్లగూబ. ఇక జిల్ల పురుగు సింహం కూర్చొని మీటింగ్ పెట్టుకొని, అనవసరమైన సిబ్బంది ఎక్కువ ఉన్నారు, నేను అదే అనుకున్నా, ఈ చీమ చూస్తున్నా 3-4 నెలల నుంచి అసలు పనే చేస్తలేదు, చీమని తీసేస్తే మనం మస్తు గ్రో అవుతామని చీమని తీసేస్తారు, కథ అయిపోయింది. ద థింగ్ హియర్ ఈస్, చీమ దానంతటా అది అద్భుతంగా పని చేసుకుంటూ పోతుంటే హాయిగా పనిని ఎంజాయ్ చేయకుండా పైన ఆఫీసర్లు వచ్చినప్పుడు చీమ మెంటలీ ఇల్ అయిపోతుంది కదా, లో అయిపోతుంది కదా. సో ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెండ్ అట్లుందంట, ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్లా జరుగుతుందంట. ఏమైతుంది తెలుసా, ద మేజర్ ప్రాబ్లం విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఈగో. ఎప్పుడైతే మనం అవతలోని కలుపుకోమో అది ఈగో అరగెన్స్ రెండు సేమ్ కావు. అరగెన్స్ వేరు, యాటిట్యూడ్ వేరు, పొగరు వేరు, ఈగో వేరు. ఈగో అంటే ఏం తెలుసా, నేనే గ్రేట్, అన్నీ నాకు చెప్పాలి, నేను నీలా కాదు, నేనేందో తెలుసా, నేను నీలాగా కాదు అనే ప్రతి వాక్యం ఇగో, ప్రతి స్టేట్మెంట్ ఇగో. మనం అంతా ఒకటే, నువ్వు పైనున్నావా కిందున్నావా ఏమన్నా చేస్తున్నావా చేస్తలేవా కాదు, నువ్వు నేను ఎండ్ ఆఫ్ ద డే ఒకటే. ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటుంది, అర్థం చూసుకుంటే మనం కనిపిస్తామంట, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనమే కనిపిస్తామంట.